స్టార్ట్. శనగకాకు పచ్చడి వేసి చూపెడతా ఫ్రెండ్స్. ఇది శనగకాకు కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు అన్నీ నూనెలో పెట్టుకోవాలి. ఈ శనగకాకు ఇలా దూరగా వచ్చే వరకు నూనెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేగిపోయింది. ఇవన్నీ కలిపి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. అప్పట్లో చాలా చేశారు ఇది. ఇప్పుడు మార్కెట్లో కూడా దొరకట్లేదు. ఇది పక్కింట్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే కోసుకొచ్చారు. మా చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. ఇలా అన్నీ నూనెలో వేపుకోవాలి. శనగకాకు చట్నీ ఈ ఆకు ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్, చాలామందికి తెలియదు కావచ్చు. అన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇలా అన్నీ వేసి ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, మినపప్పు, పోపు వేసుకోవాలి. శనగకాకు అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.